వాట్ ఈస్ గర్భ సంస్కార అంటే ఏంటి, ఏం చేస్తారు? ఫ్రమ్ ద డే 1 ఆఫ్ కన్సీవ్ టు అంటిల్ ద 9th month అంటిల్ డెలివరీ ఎలా ఫాలో అప్ చేయాలి? ఇప్పుడు ఈ గర్భ సంస్కారతో నేచురల్ డెలివరీ అవుతుందా? వీ డూ ద ఫ్యూ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ బెలూన్ ఎక్సర్సైజెస్ కానీ, ఇంకా తర్వాత హస్బెండ్ వైఫ్ దగ్గర కలిసి చేసుకునే ఎక్సర్సైజెస్ కానీ, ఇలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ మంత్రాస్ వినిపిస్తాము అని చెప్పారు కదా, సో అవి ఏ రకంగా యూజ్ అవుతాయి బిడ్డకు కానీ తల్లికి కానీ? కొంతమంది పేషెంట్స్కి ఎంటీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ మృత్యుంజయ మంత్ర విచ్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ దిస్ కేసెస్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సో ఇన్ఫెర్టిలిటీ సమస్యలకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే? అగైన్ ఇఫ్ దే ప్లాన్ ఫర్ ద సెకండ్ బేబీ అట్లీస్ట్ లైక్ 2 or 3 years కానీ అలాంటి సెక్షన్లో కూడా అవ్వడం లేదు, కొన్ని పేషెంట్స్లలో కారు అండి తొందరగా. సో అలాంటి దానిలలో కూడా డూయింగ్ ద గుడ్ థింగ్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, సరే బేబీ ఫార్మింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ పుట్టిన తర్వాత కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు, అయితే వీటిని గర్భ సంస్కారాలో మనం కరెక్ట్ చేసుకోవచ్చా? ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా వచ్చేసి ఎలాంటి ఫుడ్ డైట్ ఒకటి, ఓకే, మ్యూజికల్ థెరపీ ఉంటుంది, ఓకే, అండ్ ఆల్సో అరోమా థెరపీ అని ఉంటుంది మనకి, మంత్ర చాంటింగ్స్ అనేసి, ఓకే. ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ ద మదర్ డూ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీ. నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ అనుష వినోద్, బసవా హాస్పిటల్స్ తాండూరు నుంచి, గర్భ సంస్కార ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య నెట్లో ఎక్కడ చూసినా గర్భ సంస్కార అన్నది కొంచెం ట్రెండింగ్ అయింది. సో మీరు ఎలాగ ఎక్స్పర్ట్ కాబట్టి మాకున్న డౌట్స్ అన్ని క్లారిటీగా చెప్తారని. సో వాట్ ఈస్ గర్భ సంస్కార అంటే ఏంటి, ఏం చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే మెయిన్గా వచ్చేసి గర్భ సంస్కార్ అనేది చాలామందికి తెలిసిందే అండి. ఏంటంటే చాలామంది దాన్ని కరెక్ట్గా ఫాలో కాకపోవడం వల్ల ఇట్స్ నాట్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట. మెయిన్గా యాక్చువల్లీ గర్భ సంస్కార్ అంటే ఏంటంటే ఫ్రమ్ ద డే ఆఫ్ కన్సీవ్ నుంచి ఎలా కన్సీవ్ అవుతారు, కన్సీవ్ అయిన తర్వాత బేబీ డెవలప్మెంట్ ఆఫ్ ఎ బేబీ, ఓకే, ఎలా అవుతుంది గర్భంలో అనేది యూట్రస్లో. సో అంటిల్ ద 9th month అంటిల్ ద డెలివరీ ఇట్ ఈస్ కాల్డ్ అస్ గర్భ సంస్కారం అనమాట. సో ఎలా ఉంటుందంటే నవేడేస్ మనం చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా వరకు మధ్యలోనే అబార్షన్ అవ్వడం కానీ, ఎన్నో అనామిలీస్ వస్తున్నాయి, ఓకే, ఎక్స్ క్రోమోజోమ్ వల్ల కానీ, క్రోమోజోమ్స్ డిఫెక్ట్ వల్ల కానీ, తర్వాత ఇంకా వేరే సిండ్రోమ్స్, డిఫరెంట్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అని చూస్తున్నాము, ఓకే, అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ మెనీ యానెసెఫలస్ బేబీ అని. సో డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, okay. These all terminologies are there which gives the baby into the deformity అవుతుంది అనమాట చాలా వరకు. సో ఇలాంటివి డిఫార్మిటీస్ కూడా కాకుండా, ఓకే, అండ్ ఆల్సో ఫ్రమ్ ద డే 1 ఆఫ్ కన్సీవ్ టు అంటిల్ ద 9th month అంటిల్ డెలివరీ ఎలా ఫాలో అప్ చేయాలి, ఓకే. సో ఫాలో అప్ చేసినా కూడా వి గో టు ద హాస్పిటల్స్ అండ్ వి డూ ఫాలో అప్, బట్ నాట్ దాట్ ఫాలో అప్. గర్భ సంస్కారం ఏంటి అంటే ఫ్రమ్ ద డే 1 యాక్చువల్లీ ఏంటంటే బేబీ అనేది పుట్టిన తర్వాత హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ బేబీ అనేది మనకు తెలిసిపోతుంటుంది. సో అలాంటిది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఓకే, అండ్ ఆల్సో మజిల్ డెవలప్మెంట్స్ కానీ, అండ్ ఆల్సో బేబీ యాక్టివ్గా ఉండడం. సో ఇవన్నీ కూడా గర్భ సంస్కార్ లో తీసుకోవడం వల్ల, క్లాసెస్ తీసుకోవడం వల్ల కానీ, గర్భ సంస్కార్ ఫాలో అవ్వడంతో డెఫినెట్లీ వీ విల్ బీ హ్యావింగ్ ఏ గుడ్ అండ్ ఆల్సో ఎక్సలెంట్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, సరే బేబీ ఫార్మింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ పుట్టిన తర్వాత కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు, అయితే వీటిని గర్భ సంస్కారాలో మనం కరెక్ట్ చేసుకోవచ్చా? ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అంటే మెయిన్గా వచ్చేసి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి. ఫ్రమ్ ద డే 1 మెడిటేషన్ కానీ, ఓకే, ఎలా ఉంటుందంటే ఇఫ్ యూఆర్ ఇన్ టు ద హోమ్, మనము ఉంటారు పూర్వకాలం వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారు, అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. డెఫినెట్లీ దే సే దట్ వాట్ టు ఫాలో అప్ అనేసి. డెఫినెట్లీ బికాస్ అంటిల్ ద బెటర్ దెన్ దెమ్ దేర్ ఇస్ నో బెటర్ డాక్టర్. వాట్ I feel as a doctor I'm saying you, because old people have the better experience. But when compared to that also what I feel is గర్భ సంస్కార్లో వచ్చేసి మనకి ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా వచ్చేసి ఎలాంటి ఫుడ్ డైట్ ఒకటి, డైట్ ఎలాంటివి తీసుకోవాలి, ఇంకా తర్వాత మ్యూజిక్ థెరపీ కానీ, ఓకే, మ్యూజికల్ థెరపీ ఉంటుంది, ఓకే, అండ్ ఆల్సో అరోమా థెరపీ అని ఉంటుంది మనకి, ఓకే, అండ్ ఆల్సో విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ సెక్షన్స్ మంత్ర చాంటింగ్స్ అనేసి, ఓకే. ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ ద మదర్ డూ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీ.
ఇన్సైడ్ ద womb. ఎస్ అదైతే మనం వెనకటి నుండి వింటున్న మాటే. సో అలా గర్భ సంస్కార్లో విల్ బి గివింగ్ ఫ్రమ్ ద day 1 to 9th month until delivery. After delivery also they will be having few classes like that. Okay, so even we will be conducting the classes for both. Few sections ఉంటాయి. అదేంటంటే మెన్స్ కి కూడా ఉంటుంది అండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు అటెండ్ అవ్వాలి. ఫ్యూ సెక్షన్స్ ఉంటాయండి, ఒక 2 or 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వీ కండక్ట్ యోగా ఫర్ దెమ్. ఓకే, ఫ్యూ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. చాలా వరకు అన్ని యోగాస్ చేయొద్దు, ఆసనాస్ కానీ కొన్ని ఆసనాస్ చేయాలి. మెడిటేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఆల్సో మంత్ర చాంటింగ్ అండ్ ఆల్సో యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. సో ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీలో మనం ఏమి యాక్టివిటీ చేస్తుంటామో డెఫినెట్లీ బేబీ ఆల్సో విల్ యూ డూ దాట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బికాస్ వాట్ ఎవర్ వీ డూ టుడే బేబీ రియాక్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో అంటే లోపల ఉన్న బేబీ కూడా అలాగే రియాక్ట్ అవుతుంటది. రియాక్ట్ అవుతుంటది. ఈవెన్ వెన్ యూ ఆర్ టాకింగ్, సీ వన్ థింగ్ ఐ క్యాన్ సే మై సెల్ఫ్, మై ఎగ్జాంపుల్. మై చైల్డ్, మై సన్ నేమ్ is Arav. I am happy to share that my son name is Arav and he is like now it's into 8th month. See what happened is like when he is into my womb, నేను I used to attend a lot of this one, మీ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యేదాన్ని. ఓకే, సో అదొకటి. మళ్ళీ తర్వాత I had done once 2 to 3 surgeries also by keeping in the home. 9th month లో కూడా చేశానండి. Because it's my emergency surgeries. And also I used to see my patients also. Like not మార్నింగ్ టు ఈవినింగ్ చూసేదాన్ని కాదు, బట్ ఓన్లీ అపాయింట్మెంట్ బేస్. ఓన్లీ నా ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారు, నేనే కావాలి అన్నప్పుడు నేను చూసేదాన్ని పేషెంట్. ఓకే, సో ద బేబీ, సి వాట్ ఎవర్ వీ డూ, మై బేబీ ఈజ్ యాక్టివ్ ఇన్ మై హోమ్. నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. అలా ఉన్నప్పుడు ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ నేను సిగ్గా కూర్చోవడం కానీ, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ స్టేజ్. ఐ హ్యావ్ డన్ యాక్టివ్ స్టేజ్, ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. సో చాలా మంది ఇప్పుడు అంతా వర్కింగ్ లేడీసే. 9th month వరకు ఆల్మోస్ట్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంచెం లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, హ్యాపీగా బేబీని చూసుకోవచ్చు అన్నట్టుగా. సో వాళ్ళందరికీ కూడా ఈ గర్భ సంస్కారం అంటే వర్కింగ్ లేడీస్ కి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మీరు అన్నట్టు చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉండి అదంతా సఫర్ అవుతూ కూడా మళ్ళీ వర్క్ కూడా చేయాలి కదా. సో వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే వర్క్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మనకు 6 months అప్ టు లైక్ ఎలా ఉంటుందంటే అప్ టు 6 months 5 months బెటర్ టు డూ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో తర్వాత ఏమవుతుందంటే చాలా వరకు ఇట్ విల్ బి గెటింగ్ సమ్ వాట్, బేబీ ఇంకా డెవలప్ అవుతూ పోతుంది కాబట్టి ఫ్యూ థింగ్స్ విల్ బి డిఫికల్ట్ టు డూ రెగ్యులర్లీ. అప్పుడు కొంచెం మెల్లిగా రెస్ట్ తీసుకోవడం అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఆఫ్ హర్ ప్రెగ్నెంట్ లేడీ రెస్ట్ తీసుకోవడం చాలా బెటర్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. బికాస్ ఈవెన్ నేను ఎందుకు నా ఎగ్జాంపుల్ చెప్పానంటే, నౌ మై సన్, బికాస్ ఇన్ మై ప్రెగ్నెన్సీ ఐ యూస్ టు సింగ్ ఆల్సో. ఓకే, నౌ మై సన్ విల్ సింగ్ like raga. Now in the 8th month 9th month only is like it start some type of 8 months untadu. Actually I have not brought him today. So not only that maybe I don't know, as he getting grow up I can see few things in him which I have done. ఎస్ ఈ రీసెర్చెస్ అన్నీ నేను విన్నాను, చూసాను. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మన పురాణాల్లోనే ఉన్నాయి. కడుపులో ఉన్నప్పుడే విన్నారు అని చెప్పేసి. సో అది ఫాలో అవుతున్నారు చాలా మంది. బట్ ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ మంత్రాస్ వినిపిస్తాము అని చెప్పారు కదా. సో అవి ఏ రకంగా యూజ్ అవుతాయి బిడ్డకు కానీ తల్లికి కానీ? గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే మనకు లైక్ లిజనింగ్ ఆఫ్ మంత్ర కానీ, హనుమాన్ చాలీస్ కానీ, ఓకే, అండ్ ఆల్సో డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫ్యూ మంత్రాస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ద లైక్ గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం. Okay, these all things. See, Mrityunjaya mantram is one of the best thing. Okay, I have seen in my own experience also, to say frankly. See, the Mrityunjaya mantra that has very good powerful mantra and it has very good specific point of view also. Why, how means ఏమవుతుందంటే మనకు డే ఆఫ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి లైక్ అప్ టు 3 months వరకు 4 months వరకు కూడా అంటిల్ వి లిజన్ ద హార్ట్ బీట్ ఆఫ్ ఎ బేబీ, దాట్ అంతవరకు టెన్షనే ఉంటుంది అందరికి. ఓకే, సో లైక్ అంటిల్ దట్ ఏమవుతుందంటే మృత్యుంజయ మంత్ర ఈజ్ అ వన్ థింగ్ విచ్ హ్యాస్ ఎ పవర్ఫుల్ స్ట్రక్చర్ ఉంది. ఎలా అంటే లైక్ మనం కడుపులో ఉన్నప్పుడు చేస్తుంటే మృత్యుంజయ మంత్ర ఈజ్ క్రియేటెడ్ బేసికలీ ఈజ్ దట్ when we are traveling also, example when we are driving the car, okay, suddenly we don't know, ఓకే, ఎలాంటిది ఏమన్నా కావచ్చు, యాక్సిడెంట్ ఎలాంటిది కావచ్చు. సో దాట్ మృత్యుంజయ మంత్ర, మృత్యు ఇస్ నథింగ్ బట్
ఇట్ ఈస్ అంటే మనం కాపాడుతుంది మృత్యు నుంచి, లైక్ ఇట్ ఈస్ సేవింగ్ అస్ ఫ్రమ్ ద డెత్ అనేదే కదా. సో దాట్ హెల్ప్స్ ఫర్ ద బేబీ ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు కూడా ఏమీ కాకుండా ఫ్రమ్ ద day 1 to like మృత్యుంజయ మంత్ర ఇట్ హెల్ప్స్ ఎ లాట్. Even from own experience I am saying you, even I take a lot of online classes for the patients who are into my online sections also, because in my pregnancy I am unable to give the time to offline, so I used to take online classes also for the patients. Bengaluru nunchi, Tamil Nadu nunchi, Chennai, చాలా మంది ఇంకా చాలా మంది ఉంటాయి సెక్షన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు కూడా. ద పీపుల్ హు ఆర్ అనేబుల్ టు కమ్ బికాస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రావెల్ టు దెమ్. వెన్ ఆర్ ఇన్ టు ద ఆఫ్లైన్ ఐఎమ్ టు టేకింగ్ ఆఫ్లైన్, బట్ ఇన్ టు ద ఆన్లైన్ ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆల్సో ఫర్ దెమ్. మృత్యుంజయ మంత్రం అలా హెల్ప్ అవుతుంది. ఎలా ఉంటుందంటే మధ్యలో కొంతమంది పేషెంట్స్కి ఎంటీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ మృత్యుంజయ మంత్ర విచ్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ దిస్ కేసెస్. సూపర్. So this is the thing where we can get a Mrityunjaya mantra one thing. And another thing, see, there is one of the story, it is called as Subramanya Jananam. See, this is the thing what even it's also my own experience I am saying. Subramanya Jananam, it's called as Lord Subramanya, how he has taken the birth anedi. Lord Subramanya Jananam, this the way daily I used to listen this one also, it's a story totally, and it is also very good, and also it helped things like ఇలాంటిది కూడా ఉంటుందా, చాలా మందికి తెలియదు ఇలాంటి వినాలి అని కూడా. సో Lord Subramanya, how is taken birth naturally from the from the Lord Shiva and Parvati, it is one of the story. It is also very good with everyone. We in this way we can, not only that, there are different slokas and there are different sections, and we do the Garbha Samskar classes. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా వరకు ఉపయోగపడుతుంది. బికాస్ నవ్ డేస్ ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ థింగ్ దట్ ఇన్ఫర్టిలిటీ అనేది అయిపోయింది. అవును. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ కూడా రాకుండా కూడా మనం చాలా వరకు ట్రీట్మెంట్ ఇచ్చి నవ్ డేస్ స్ట్రెస్ మెయిన్గా లీడింగ్ టు ద ఇన్ఫర్టిలిటీ. ఓకే, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో అలాంటిది అనేది మనము లేకుండా డెఫినెట్లీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్లాసెస్ కానీ, దిస్ టైప్ ఆఫ్ సెక్షన్స్ కానీ ఫర్ ద బోత్ husband and wife. Before the even infertility cases also I see, and in that first I take a counseling for both of them. Okay. So once we take a counseling, after that we can think that what is the problem and what is the root cause for that. Root cause enti, ila ekkada nunchi suffering undi anedi telusukoni, then we will be making the patient a successful okay pregnancy and also conceive kuda tarvata. And after birth, even until 9th month also we do the థింగ్స్ ఇంటూ ద. ఓకే, ఇప్పుడు ఈ గర్భ సంస్కారాతో అంటే జనరల్ డౌట్, న్యాచురల్ డెలివరీ అవుతుందా? గర్భ సంస్కారంతో న్యాచురల్ డెలివరీ అవుతుందా అని చాలా మంది అడిగారండి నన్ను. గర్భ సంస్కారంలో న్యాచురల్ డెలివరీ అవుతుందా అంటే మాక్సిమం విల్ ట్రై ఫర్ ద న్యాచురల్ డెలివరీ ఓన్లీ ఇన్ గర్భ సంస్కార్. ఓకే, వీ డూ ద ఫ్యూ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ బెలూన్ ఎక్సర్సైజెస్ కానీ, ఇంకా తర్వాత హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేసుకునే ఎక్సర్సైజెస్ కానీ, ఇలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అలాంటి కూడా గర్భ సంస్కారంలో చేస్తుంటాం. నార్మల్ డెలివరీ కావడానికి వీఆర్ గివింగ్ ద బెటర్ థింగ్ ఫర్ దెమ్. బట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే ది ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ విచ్ వీ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మదర్ ఆఫ్ ఎ వూమ్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ చేయలేము. ఎలా ఉంటుందంటే బీపీ హై కావడం కానీ, హైపర్ టెన్షన్ కావడం కానీ, షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం కానీ, తర్వాత వాటర్ లెవెల్ అనేది తగ్గిపోవడం కానీ, ఇలాంటివి కొన్ని కేసెస్ ఉంటాయి కదా. దాట్ ఆల్సో వీఆర్ రెడీ టు మేక్ ఇట్ ద బెటర్ వన్. బట్ దాట్ ఆల్సో వీఆర్ రెడీ టు మేక్ ఇన్ ద బెటర్ వన్, బికాస్ ఇన్ నవేడేస్ సో మెనీ థింగ్స్ ఆర్ కేమ్ ఇన్ టు ద సొసైటీ ఇన్ టు ద అవుట్. సో వీఆర్ నాట్ మచ్ థింగ్. బట్ ఏంటంటే 10% we can't give ఛాన్స్ అండి, we can't give a guarantee. యూజువల్లీ ఏంటంటే ఒకసారి సిసెక్షన్ అయితే వాళ్ళ లైఫ్ అంతా అంటే ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలంటే ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఒక లేడీకి. లేదా యాక్చువల్లీ ఏంటంటే వన్ థింగ్ ఐ విల్ సే యూ, సిసెక్షన్ అవుతే ఆలోచించాలి అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఓకే, సో అంటిల్ వి ఈట్ ద ఫుడ్ వి డోంట్ నో అది ఫుడ్ టేస్ట్ ఉందా లేదా తెలియదు. ఓకే, అది మనం అది మనకు వద్దు చెడుగా ఉంటే టేస్ట్ లేదంటే తినము. కానీ ఏమీ లేనప్పుడు అదే ఆప్షన్ కదా. సో అలాంటిది ఉన్నప్పుడు వీ షుడ్ గెట్ ఆన్ ఇన్ టు అవుట్, అది మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు సిసెక్షన్ అయింది కదా, మనకేమో అవుతుంది అనేది మన మైండ్ సెట్ లో పెట్టుకుంటే అది ఇట్ విల్ బి గోస్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. మార్కెట్ లో అంటే ఎలా ఉందంటే సొసైటీలో
యూజువల్గా నార్మల్ డెలివరీస్ చాలా రేర్ అయిపోయాయి. Yeah. అంటే పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దట్. That అంటే is. ఒకప్పుడు ఈజీగా ఇంట్లో Yes, కనేసేవాళ్ళు మనం exactly. పాస్ట్కి వెళ్తే. Yeah. ఇప్పుడు మనము ఈ డిస్కషన్ కూడా మనం అందుకే చేస్తున్నాం, చేస్తున్నాం. Yeah, నార్మల్ okay. డెలివరీ అవుతుందా అని చెప్పేసి. Yeah. సో అది బాగా ఇదైపోయింది, Yeah, మీరు precious అనేది అయిపోయింది. yes, you are saying it's 100% correct అండి. What happened is like nowadays everything into sensitive thing. చాలా సెన్సిటివ్ అయిపోయారు. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. ఓకే, నాట్ లైక్ అటెండర్స్, పేషెంట్స్, వాళ్ళ అత్తయ్య మామయ్యలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అందరు ఏం చెప్తారంటే మాకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని చెప్తారు. కానీ అది ఏంటి అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీకే తెలుస్తుంది. పేషెంట్ ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది, ఆమె లోపల హౌ షీఈస్ ఫీలింగ్ ఇన్సైడ్ అనేది అంటిల్ దాట్ లేడీ ఓన్లీ షుడ్ నో. అవును. ఓకే, నాట్ అదర్ పీపుల్. ఓకే, సో 9 months నుంచి ఉంటుంది, తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎలా ఉంటుంది, ఓకే, ఎలా షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్ ద థింగ్స్. ఇంకోటి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా. ఓకే, సో అన్నీ కూడా అర్థం చేసుకోవాలి లైక్ ప్రెగ్నెంట్ లేడీని మనము. అండ్ ఇంకొకటి, ఈ ప్రెగ్నెన్సీలో కొన్ని ట్రైమెస్టర్స్ లో వాళ్ళ మూడ్ స్వింగ్స్, ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి కూడా క్యారీ చేస్తున్నారు కొందరు. 100%. సో వాళ్ళకు కూడా ఈ గర్భ సంస్కార ద్వారా రిలీఫ్ ఉంటుందా? ఉంటుందండి, 100%. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ గర్భ సంస్కార్ ఇస్ గోయింగ్. ఓ నైస్. అయితే మనము ఇంతకుముందు ఫారెన్లో చూసేవాళ్ళం, ఏంటంటే హస్బెండ్స్ కూడా ఎక్సర్సైజెస్ చేయించడం, వాళ్ళు కూడా ఎక్సర్సైజెస్లో పార్ట్ ఆఫ్ అవ్వడము. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ గర్భ సంస్కారాల్లో ఏ స్టేజ్ నుండి వీళ్ళు పార్ట్నర్స్ కూడా జాయిన్ అవ్వాలి? యాక్చువల్లీ ఏంటంటే గర్భ సంస్కార్లో మా హస్బెండ్ వచ్చేసి దేర్ ఫ్యూ సెక్షన్స్ ఫ్రమ్ ద లైక్ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి వీ విల్ బి డూయింగ్ దట్ సెక్షన్స్ ఫర్ ద హస్బెండ్స్ అండి. ఈవెన్ అనదర్ థింగ్ లైక్ వీ డూ ఇన్ ద గర్భ సంస్కార్ వీ డూ ఈవెన్ శ్రీమంత సెక్షన్స్ ఆల్సో. వై డూ వీ డూ శ్రీమంత సెక్షన్స్ అనేది అంటే లైక్ వీ హ్యావ్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు చాలా మంది మనకు బ్యాంగిల్స్ వేసుకుంటాము శ్రీమంతంలో. సో హౌ దట్ హెల్ప్స్? అవును. the bangles, the sounds of a bangles which regulate and which make activate the baby nerve cells in the brain అండి. ఓకే, దానికి అంత పెద్ద రీజన్ ఉందా? Yes. The peculiarity, it has very good peculiarity to wear the bangles. The sounds of a bangles which helps the baby for the brain and nerve cells activation అవుతుంది అన్నమాట, మోటార్ నర్వ్స్ అనేది. ఓకే, సో దట్ వే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ ద యాక్టివేషన్ కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ నాట్ ఓన్లీ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అలా. హౌ ద యాంక్లెట్స్ హెల్ప్ ఫర్ ద డెలివరీ, వేరింగ్ ద యాంక్లెట్స్ ఇన్ ద లైక్ ప్రెగ్నెన్సీ, అండ్ ఆల్సో కీపింగ్ ద బిగ్ ఇది బొట్టు, ఓకే, టీకా ఆన్ ద ఇక్కడ, సో ఫేస్ పైన. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. Okay, so these all the things. Definitely. And also we conduct different activities for the pregnant ladies also, because whatever the pregnant lady do, that will be carry on for the baby. So ala. ఓకే, సరే, క్లాసెస్ వెళ్ళలేని వాళ్ళకి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాజ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమేమి ఉంటాయి? అదే చెప్తున్నాను కదా, లైక్ ఆటోమేటికలీ అవర్ దేర్ చెప్తున్నాను కదా, ఓల్డ్ వాళ్ళు ఉంటే ఆటోమేటికల్ దే విల్ సే వాట్ అండ్ ఇంకా మదర్స్ ఎవ్రీథింగ్ దే విల్ వాట్ మెయిన్ థింగ్ వాస్ అన్ఏబుల్ టు టేక్ ఇన్ టు ద క్లాసెస్ అన్న వాళ్ళు డెఫినెట్లీ దే క్యాన్ టేక్ ఇన్ ఎ డైట్ వాట్ యాజ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద కన్సల్టేషన్ విత్ ద టు అస్ అండ్ ఆల్సో డాక్టర్స్ వేర్ దే అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే సే దెమ్ how to take the food కానీ, ఓకే, how to behave and how to take the rest కానీ, ఓకే, అండ్ ఆల్సో ట్రావెలింగ్ చేయకపోవడం కానీ ఒకటి, ఓకే, అండ్ ఆల్సో చాలా వరకు వాకింగ్ చేయడం కానీ. అక్కడ సిచ్యువేషన్స్ చాలా మంది కాళ్ళు ఎడుమ ఉంటుంది, కాళ్ళు ఆపు ఉంటుంది, తర్వాత హై బీపీ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్స్ హౌ ద డాక్టర్ సజెస్ట్ బెటర్ టు గో విత్ దట్. ఓకే, ఈ గర్భ సంస్కార కోసం అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే ముందు నుండి కూడా తీసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందు అంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ దే క్యాన్ కమ్ టు అస్ ఫర్ ద కౌన్సిలింగ్. ఓకే, అలా కౌన్సిలింగ్ చేసి కూడా అండ్ దే యాజ్ దే గెట్ ప్రెగ్నెంట్ దే విల్ జాయిన్ ఇన్ టు ద గర్భ సంస్కారం అనమాట మా దగ్గర. అండ్ అదర్వైజ్ దే విల్ బి ఇన్ టు ద ఇన్ఫర్టిలిటీ, లైక్ ఫ్రమ్ ద లాట్ ఆఫ్ ఇయర్స్ దే ఆర్ అన్ఏబుల్ టు గెట్ ఇన్ ద కన్సీవ్ కదా. సో అలాంటి వాళ్ళని కూడా డెఫినెట్లీ వీ విల్ బి టేకింగ్ and also we will be giving the treatment for them. So after that giving the treatment and giving the counseling and also after conceive then we will make the patient into the గర్భ సంస్కారం. ఓకే, సో ఇన్ఫెర్టిలిటీ సమస్యలకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది? అంటే
సో చూడండి, ఇన్ఫర్టిలిటీ సమస్యలకు కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, అది లైక్ హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంటుంది, దే కమింగ్ టు ద గర్భ సంస్కార్, ఆఫ్టర్ డూయింగ్ ద గర్భ సంస్కార్ దే డెలివర్ ద బేబీ. ఓకే, అగైన్ ఇఫ్ దే ప్లాన్ ఫర్ ద సెకండ్ బేబీ అట్లీస్ట్ లైక్ 2 or 3 years కానీ అలాంటి సెక్షన్లో కూడా అవ్వడం లేదు, కొన్ని పేషెంట్స్లలో కారు అండి తొందరగా. సో అలాంటి దానిలలో కూడా వీఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్. ఓకే, అంటే ఏమేం చేంజెస్ చేస్తారు మేడం, అంటే ఎట్లా ట్రీట్ చేస్తారు ఏంటి? For the in that case, first we will be knowing what is the cause for both the husband and wife, and cause ఏంటి, and వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. ఓకే, అండ్ ఆల్సో హౌ దే ఆర్ డూయింగ్ దేర్ డైలీ రొటీన్స్ థింగ్స్. ఓకే, అక్కడ ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి లైక్ నెక్స్ట్ we start the treatment for them, and next we will be giving proper treatment for them until they will be getting conceived. After that, as they get conceived, then we will be carry forward with a daily routine wise checkups. ఓకే, And then as usually గర్భ సంస్కార్. ఇప్పుడు ఈ గర్భ సంస్కార క్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళు సరే అవైలబిలిటీ ఉంటే మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అక్కడ? డెఫినెట్లీ Okay. డెఫినెట్లీ దే క్యాన్ మీట్ మీ. కింద మన స్క్రీన్ లో నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఇట్స్ అన్ మై నెంబర్ ఓన్లీ, జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ బై టేకింగ్ దట్ నెంబర్. Okay. And 24 hours I will be available. If I am not available also, if even after that, and I will call you back if I am little bit busy also. ఓకే, ఇప్పుడు రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఏమన్నా మీరు? Definitely yes, online classes is going on for a lot of people who are into the Bangalore, ఓకే, and who are into the Chennai, who are into the other different places, Kerala somewhere, because I studied everything MS and everything in Bangalore. ఓకే, Yeah. So from there they can't come to here. So definitely, if it is like I will be taking online classes. If it is into the sometimes even I will go to the Bangalore also to do the few classes. There my friends are there, everyone. ఓకే, So we are into the groups, and we do offline also few times. In that way, but ఏంటంటే ఆన్లైన్ సెక్షన్స్ కూడా తీసుకుంటున్నాము. If anyone needed online also, they can contact me to below number. Definitely I take the online classes on the early mornings and also evenings also. ఓకే, According to their schedule, we conduct the classes. ఇప్పుడు ఈ గర్భ సంస్కార ఫాలో అవుతూ డాక్టర్ ఫాలో అప్ కూడా చేసుకోవచ్చా? Definitely they can do. Okay. Yes. Garbha Samskar follow out. Even as a doctor, I am also saying, even also I also see lot of అంటే reports యూజువల్ గా for them. వీళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ట్రస్టెడ్ గా కొంత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనుకోండి, స్కిప్ చేయలేరు. అవునవును, So, అలాంటి definitely they can go to the doctor as usually. They can go with this one. Okay. Garbha Samskar classes. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అన్ని డౌట్స్ కి క్లారిటీ ఓపిక్ గా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. Thank you.